పార్టీ తరఫున ఖండిస్తున్నాం. 60 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏమీ లేదు. 10 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ అనేకమైన అభివృద్ధి పనులు చేసినవి ఈ కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి అగుపడతలేదా? ఆ రోజు ఉన్నటువంటి ఇసుకను మేము టేకుమట్ల మండలం నుండి మొత్తానికే బయటికి ఓనియామని లారీలకు ట్రాక్టర్ల అడ్డం పడినటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు వందలాది ట్రాక్టర్లతోటి ఇసుకను తరలిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారుల అండదండలతోని ఈరోజు టేకుమట్ల ఉన్నటువంటి వనరులను ఇసుక మొరం వంటి వనరులు బయటి జిల్లాలకు బయటి మండలాలకు తరలిపోతున్నది. టేకుమట్ల మండలంలో ఏ గ్రామంలో ఇసుక కానీ మొరం కానీ అవసరం ఉంటే వారికి కొట్టుకోవడానికి మా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటి ఇబ్బందులు ఏముండవి. బయటికి కనుక పోయేది ఉంటే ఒక 2-3 రోజులల్లా మేము చూస్తున్నాం. అవి అధికారులు కానీ ఇక్కడ నాయకులు పట్టించుకోకపోతే మేము రోడ్ల మీద ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ₹1,00,000 రుణమాఫీ చేసింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఆడపిల్ల పెళ్లికి ఇవ్వడం జరిగింది. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలనలు చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవేవో చెప్తున్నారు. నువ్వు 11 నెలల పరిపాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం సుతా మీ కాంగ్రెస్ పార్టీ నుండి చేయలేదు. నువ్వు 2500 ఇస్తా అన్నావు, ₹1 ఇవ్వలేదు ఇప్పటి వరకు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, సగం మందికి సుతా ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు. నువ్వు ఇంకా ఎన్నో చెప్పినావు, తులం బంగారం అన్నావు, ఇటువంటి ఏం చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చి సంవత్సర పరిపాలన జరుగుద్ది. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి లబ్ధి పొందింది ప్రజలు కాదు, ఇక్కడ ఉన్న స్థానికేతర కాంగ్రెస్ పార్టీ లీడర్లే అనేక రంగాల్లో అభివృద్ధి చెందిరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి గ్రామం నుండి ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న లీడర్లు అప్పుడు ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నారో చూస్తున్నారు. ప్రజాపాలన అనే పేరుతోటి గ్రామాలలో పోతే ఒక రేషన్ కార్డుల విషయంలో కానీ ఇండ్ల విషయంలో కానీ రేపు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ కొరకే మీరు కాలయాపన చేస్తున్నారు. కానీ మీరు ఈ రేషన్ కార్డు కానీ ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చేది ఉంటే ప్రజా పరిపాలన అని మీరు గ్రామాలలో ఇప్పటి వరకే మీరు డిక్లేర్ చేసేది. అందుకే జనం విరక్తి చెంది మీ పరిపాలన మీద విరక్తి చెంది గ్రామాలలో అడ్డుకుంటే ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులే చేస్తున్నారు. ఖబర్దారు బిడ్డ, మేమున్న పరిపాలనలో 10 ఏళ్లలో అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినమే తప్ప మీ లెక్క మండల లారీలు ట్రాక్టర్లు కొని ఒక్కరోజు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇసుక అక్రమ రవాణా చేయలేదు. ఇలానే జరిగేది ఉంటే మేము ప్రతి వేళవేళలా ప్రజల తరపున ఉండి ఏ గ్రామం నుండి ఇసుక వేయినా కానీ మేము అడ్డుకొని మండలంలో ధర్నాలు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ నుండి ఖండిస్తున్నాం.